సభలో ఏంటి కాచినప్పుడు లేదు. ఏంటి క్వార్టర్ ఏంటి అక్కడ శాసనసభ అండి కాదు ఇప్పుడు శాసనసభ ఆ మీరు మ్యాన్షన్ హౌస్ మీరు గురించి, ఆ బ్రీత్ అడ్వైజర్ల గురించి, మీరు వాటన్నిటి కాదండి గురించి మీరు ఆ ఏం రకంగానే మాట్లాడారు సార్ మీరు? గెలుకుతుంటారు మళ్ళీ వాళ్ళు రివర్స్ అవుతుంటారు ఇప్పుడు అది సభ కదా దాన్ని కూడా మనం గౌరవంగా మాట్లాడుకోవాలి కదా సార్ నేను సభలో దాని గురించి నేను మాట్లాడలా. ఉన్నటువంటి మనిషికి ఉన్నటువంటి అలవాట్లు, దాని వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు, దానికి సంబంధించిన అంశమే కానీ ఇది సభలో సంబంధించిన అంశం కాదు. అలాగే రజనీ మేడం గారు చెప్తా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము బాలకృష్ణ గారిని ఒక మాట కూడా మేము అన్న మాట తప్పైనప్పటికీ కూడా మేమేం పట్టించుకోం. ఎన్నాళ్ళైనా సరే ఇంకో 15 ఏళ్ళు మేము జెండా మోయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రేపు సల్జారం తగ్గిన తర్వాత వచ్చి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్న మీద బురద పడ్డా, వాళ్ళ చుట్టాల మీద బురద పడ్డా పవన్ కళ్యాణ్ గారికి ఏమీ పట్టవు. శుభ్రంగా వీళ్ళందరూ కావాలని అనుకొని చేశారా, అనుకొని అన్నారా అని అనిపిస్తుంది. ఏది ఏమైనా ఒక నిజం అనేది వచ్చింది, బయటకు వచ్చింది. మాకు సంతోషం చాలు. మేము చిరంజీవి గారిని గౌరవించుకున్నటువంటి వాస్తవాన్ని మరొకసారి ప్రజల ముందు మేమందరం కూడా సంతోషంగా విన్నాం. దాని సాక్షి కూడా నారాయణమూర్తి గారు బ్రహ్మాండంగా 100% నిజం జరిగింది, వాస్తవం చిరంజీవి గారు చెప్పారని చెప్పారు. ఇంతకన్నా జగన్మోహన్ రెడ్డి గారికి సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. గౌరవ మర్యాదలు ఎలా ఇచ్చి పుచ్చుకోవాలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అంతే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పవన్ కళ్యాణ్ గారు వాడుకున్నారు. ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇలా పవన్ కళ్యాణ్ గారికి బాలకృష్ణాన్ని రాజీనామా చేయమని కానీ, సస్పెండ్ చేయమని కానీ అడిగేటటువంటి సత్తా ఉందా? వాళ్ళ అన్నని అన్నందుకు, వాళ్ళ అన్నేమి పవన్ కళ్యాణ్ గారికి ఒక్కడే అన్న కాదు, కాపు సోదరులకు అన్న, మిగతా అభిమానులందరూ కూడా అన్నే చిరంజీవి గారు. మరి ఎందుకని ఇలా సభలో ఉన్నటువంటి 100% స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి వాళ్ళు చెప్తారు కదా మీరు వర్మ గారు, 100% స్ట్రైక్ రేట్ ఉన్న వాళ్ళు 100% ఎందుకని నోరు మూసుకొని కూర్చున్నారు? ఎందుకని? చిరంజీవి మన వాడు కాదు అనుకుంటే మా వాడు కాదని చెప్పండి. అంతేగాని 100% స్ట్రైక్ రేట్ ఉన్న వాళ్ళు 100% ఎందుకు నోరు మూసుకున్నారని అడుగుతా ఉన్నా. బాలకృష్ణ గారు అసందర్భంగానే మాట్లాడారు. ఆయనకు అసలు సంబంధం లేదు, మైక్ కూడా ఆయనకి ఇవ్వలేదు కదా. వేరే వాళ్ళకి మైక్ ఇస్తే వాళ్ళు మాట్లాడుతుంటే దాన్ని మన ఎత్తుకొని మాట్లాడాడు. అసందర్భంగా మాట్లాడిన మాటలు తప్పు అని చెప్పేసి మిగతా వాళ్ళు ఎందుకు ఖండించలేకపోయారు? ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని, లేకపోతే చిరంజీవి గారి పేరు చెప్పుకొని ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా అయ్యి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు కదా. మరి ఎందుకని చిరంజీవి గారిని గాయపరిస్తేనో మాట అంటేనో 100% స్ట్రైక్ రేట్ ఎక్కడికి పోయింది? 100% బెండ్ అయిపోయిందిట. బెండ్ అయిపోయి బాధాక్రాంతులు అయిపోయారంతే. బాలకృష్ణ నోరు మాట్లాడేటటువంటి దమ్ము గల్లోళ్ళు ఆ జనసేనలో లేరు. అందుకనే చిరంజీవిని అనగలిగారు. చిరంజీవి అన్న పొరపాటైన చిరంజీవి గారు ఈ సభలోనే మనం చెబుతున్నాం, చిరంజీవి గారు పొరపాటైందయ్యా చిరంజీవి అన్నందుకని. ఎందుకని అనలేదు సార్ వాళ్ళు? ఓకే రజనీ గారు, ఒకటే సభకి క్షమాపణ చెప్పాలి, బాలకృష్ణ గారిని సస్పెండ్ చేయాలి. మరొకరు చేయకుండా ఇది ఒక శాంపిల్ గా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారికి ఒక గొప్ప అవకాశం ఇది తీసుకుంటే మరోసారి ఇంకొకటి నోరు జారకుండా ఉంటారు. ఓకే రజనీ గారు, ఇదండి ధైర్యం లేదట, దమ్ము లేదట. సార్ ఏదైనా చెప్పండి సార్, మర్చిపోయినట్టున్నారు, విన్నారో వినలేదు. 100% వంగిపోయారు. 100% స్ట్రైక్ రేట్ ఉన్న వాళ్ళు 100% వంగిపోయారట. సార్ పళ్ళున్న చెట్టు ఎప్పుడు కూడా వంగే ఉంటది సార్. పనికిరాని చెట్టే ఎత్తుగా ములిసిద్ది, అది ఎవరికి ఉపయోగపడదు. సో ఇక్కడ ఒకటే సార్, పార్టీ స్టాండ్ ఆయన నోరు తెరిచి మాట్లాడితే ఎలా ఉంటది అనేది మీకు తెలుసు. ఆయన ఏం మాట్లాడతారు అనే దానికి కట్టుబడి ఉండాల్సినటువంటి సైన్యం మేము.